ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పేదవాళ్లు చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదన్నారు. కుకట్పల్లి కాముని చెరువుని హెచ్ఎండి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జూలై తర్వాత నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుందన్నారు. గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న ఇండ్ల జోలికి పోబోమన్నారు కమిషనర్. రూల్స్ కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కట్టడాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు రంగనాథ్. మూసాపేట్ కుకట్పల్లి దగ్గర ఉన్నటువంటి కాముని చెరువుని హైడ్రా అధికారుల బృందం అట్లనే హెచ్ఎండిఏ ఇంకా ఇతర అధికారులందరం కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. స్థానికంగా కొన్ని కంప్లైంట్స్ అది రావటం, ఇక్కడ చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నటువంటి కంప్లైంట్ మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చెరువులో మనం చూస్తున్నాం చాలా ఎఫ్టిఎల్ జోన్ లో పెద్ద ఎత్తున డంపింగ్, అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పూడవటం అనేది, అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు. సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్, అంటే చాలా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ని కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది. సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలకు కూడా మేము చెప్పాము. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేదా మా ఇల్లులు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జూలై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిని ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా